హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్యాంటసీ బాబాజీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు డంబుల్లా స్ట్రైకర్స్ వర్సెస్ కొలంబో స్టార్స్కి సంబంధించిన ఎల్పిఎల్ లాస్ట్ లీగ్ స్టేజ్ మ్యాచ్ ఇది. దీనికి సంబంధించిన కంప్లీట్ ప్రివ్యూ ప్రిడిక్షన్ చెప్పబోతున్నా. ఈ వీడియోలో మీకు వెదర్ రిపోర్ట్ దొరుకుద్ది అండ్ హెడ్ టు హెడ్ స్టార్ట్స్ దొరుకుతాయి అండ్ అట్లానే లాస్ట్ టీం వాళ్ళ పర్ఫార్మెన్సెస్ ఎట్లున్నాయనేది చెప్తా. ఆ తర్వాత టేబుల్లో ఎవరు ఫస్ట్ ఉన్నారో, అసలు క్వాలిఫికేషన్ సినారియో ఏంది, ఏ టీం నుంచి ప్లేయింగ్ లెవెన్లో చేంజెస్ ఉన్నాయనే చెప్తా. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక సజెషన్ ఏంటంటే, షుగర్ లెవెల్స్ ఏమైనా ఎక్కువ ఉంటే ఇక్కడనే వీడియో ఆపేసి మీరు కంటిన్యూ చేయకండి. లేదు పేషెన్స్ ఉంది మాకు, ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకుంటాం, మనీ ఎర్న్ చేసుకుంటాం అనే వాళ్ళు మాత్రం కంటిన్యూ చేయండి. అండ్ నేను పెట్టే ఈ ఎఫర్ట్స్కి మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే ఒక లైక్ ఇచ్చి ఒక కామెంట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సపోర్టివ్గా ఉంటుంది. ఇక వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ వెదర్ రిపోర్ట్ అయితే ఫస్ట్ చూడాలి, ఎందుకంటే లాస్ట్ ఆల్మోస్ట్ 3-4 మ్యాచెస్ నుండి రెయిన్ ఇంటరప్షన్ అయితే జరుగుతుంది. ఈరోజు కూడా రెయిన్ పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మనకి మ్యాచ్ ఎక్కడ ఉంది, ఈ ప్లేస్లో మ్యాచ్ ఉంటుంది. సో మీరు నా కర్జర్ని ఫాలో అవ్వండి. ఓకే, 7:30కి మ్యాచ్ కాబట్టి ఇక్కడ చూసుకుంటే 6 PM మనం పెట్టుకుంటే 6 PM కూడా మనకి క్లౌడీ ఉంది, 9 PM క్లౌడీయే ఉంది, 6 PM కూడా మోస్ట్లీ క్లౌడీ ఉంది. సో మొత్తం మ్యాచ్ ఇంటరప్ట్ కాకుండా ఎంతో కొంత ఇంటరప్ట్ అయ్యే ఛాన్సెస్ హైగా ఉన్నాయి కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్స్ అనేది తక్కువ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో నెక్స్ట్ హెడ్ టు హెడ్ చూసుకుంటే డంబులా జైంట్స్ కొలంబో స్టార్స్ మధ్యన మొత్తం 10 మ్యాచెస్ అయినాయి. 10 మ్యాచెస్ అయితే డంబులా జైంట్స్కి 7 మ్యాచెస్ అయితే విన్ అయింది అండ్ కొలంబో స్టార్స్ వచ్చేసి 3 మ్యాచెస్ విన్ అయింది. సో యావరేజ్ స్కోర్స్ చూసుకుంటే డంబులా జైంట్స్ది 160 ఉంది, 160 వచ్చేసి కొలంబో స్టార్స్ ఉంది. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు. మ్యాక్సిమం రన్స్ వచ్చేసి వీళ్ళు 195 ఉంటే వీళ్ళది మాత్రం 238 ఉంది ఒక మ్యాచ్లో. ఓకే, సో లోయెస్ట్ స్కోర్స్ వచ్చేసి డంబులా జైంట్స్ కొలంబో స్టార్స్ కూడా ఈక్వల్గానే ఉన్నాయి ఆల్మోస్ట్. ఓకే, సో ఇక ఫస్ట్ నేను మీకు వాళ్ళ టేబుల్ సినారీ ఎట్లుందో చెప్తాను, ఎందుకంటే లీగ్ స్టేజ్ మ్యాచ్లు అయిపోయినప్పుడు టేబుల్ సినారీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది దీన్ని పట్టించుకోరు, బట్ ఇప్పుడు ఇది పట్టించుకుంటేనే మీరు విన్నింగ్ ఛాన్సెస్ అయితే ఎక్కువ ఛాన్స్ ఉంది. ఆల్రెడీ త్రీ టీమ్స్ వచ్చేసి ఇక్కడ క్వాలిఫై అయినాయి. సో ఇక్కడ ఛాన్సెస్ ఎవరికి ఉంది, క్యాండీ ఫాల్కన్స్కి ఉంది అండ్ డంబులా సిక్సర్స్కి. ఆల్మోస్ట్ అందరు కూడా ఆడేసారు. సో 8 మ్యాచెస్ ఉంటాయి ప్రతి టీంకి. కొలంబో స్టార్స్కి ఒక మ్యాచ్ ఉంది, డంబులా సిక్సర్స్కి ఒక మ్యాచ్ ఉంది. సింపుల్గా ఒక క్రికెట్ నాలెడ్జ్ ఉన్న పర్సన్ లాగా మీరు ఆలోచిస్తే ఇక్కడ కొలంబో స్టార్స్ ఆల్రెడీ క్వాలిఫై అయిపోయింది. ఇక్కడ చూసుకోండి క్లియర్గా. సో ఒక మ్యాచ్ ఉందంటే వీళ్ళకి మ్యాచ్ పెద్ద ఇంపార్టెన్స్ ఏం కాదు. సో ఇంపార్టెన్స్ ఏమి కాదు కాబట్టి, బట్ ఈ మ్యాచ్ విన్ అయితే కొంచెం స్ట్రైక్ రేట్ లైక్ నెట్ రన్ రేట్ తోటి సెకండ్ ప్లేస్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి వీళ్ళు కూడా ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి సెకండ్ వెళ్ళడానికే చూస్తారు. అండ్ ఈ టీం విన్ అవ్వాలంటే వీళ్ళని చాలా డిఫరెన్స్ తోటి కొడితేనే నెట్ రన్ రేట్ వస్తుంది. ఆ నెట్ రన్ రేట్ తోటి ఈ క్యాండీ ఫాల్కన్స్ బదులు డంబులా సిక్సర్స్ క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంది. సో డంబులా సిక్సర్స్ అయితే బెస్ట్ ప్లేయింగ్ 11 తోటి దిగుతారు. కొలంబో స్ట్రైకర్స్ వచ్చేసి చేంజెస్ అయితే ఉండే ఛాన్స్ ఉంది, ఆల్రెడీ క్వాలిఫైర్ కాబట్టి. లేదు సెకండ్ పొజిషన్కి వెళ్ళాలనుకుంటే వాళ్ళు కూడా సేమ్ ప్లేయింగ్ 11 తోటి వచ్చి స్ట్రాంగ్గా ఆడడానికే చూస్తారు. ఓకే, ఈ సినారీ ఎందుకు చెప్పినా అంటే ప్లేయింగ్ లెవెన్లో చేంజెస్ ఉంటాయి అని మీకు అర్థం కావడానికి. ఓకే, సో ఇక్కడ ఈ టీం చూసుకుంటే మనకి ఇది హై సెలెక్టెడ్ టీం. నేను అన్ని సెక్షన్లో చూసుకోండి హై సెలెక్టెడ్ టీం అయితే పెట్టిన. వికెట్ కీపింగ్ సెక్షన్ కావచ్చు, బ్యాటింగ్ సెక్షన్ కావచ్చు, ఆల్రౌండర్ సెక్షన్ కావచ్చు, బౌలర్ సెక్షన్ కావచ్చు. ఓకే, ఇది డ్రీమ్ లెవెన్లో కావచ్చు, మై5 లెవెన్లో, ఏ ఫ్యాంటసీ అప్లికేషన్లో అయినా ఇది టాప్ సెలెక్టెడ్ టీము. ఇప్పుడు ఈ టాప్ సెలెక్టెడ్ టీంలో ఏ ప్లేయర్ మనకు అవసరం లేదనేది మీకు క్లియర్ కట్గా అర్థమయ్యేటట్టు చెప్తా స్మాల్ లీగ్లో. ఫస్ట్ థింగ్, మనకి టీం ఎవరు విన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయంటే కొలంబో స్ట్రైకర్స్ మ్యాచ్ వినడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి కొలంబో స్ట్రైకర్స్ నుంచి మీరు ఎక్కువ ప్లేయర్స్ని తీసుకోవడానికి ట్రై చేయండి, లైక్ 6-7 ప్లేయర్స్ని. 4-5 ప్లేయర్స్ని వచ్చేసి మీరు డంబులా సిక్సర్స్ నుంచి తీసుకోండి. సో ఇక్కడ చూసుకోండి, సిక్సర్స్ కొలంబో స్టార్స్ నుంచి 6 ప్లేయర్స్ ఉన్నారు, డంబులా సిక్సర్స్ నుంచి 5 ప్లేయర్స్ ఉన్నారు. ఇప్పుడు ఇందులో ఎలిమినేట్ చేయాల్సిన ప్లేయర్స్ ఎవరు అనేది మాట్లాడుకుందాం. ఫస్ట్ కొలంబో స్ట్రైకర్స్ మ్యాచ్ చూసుకుంటే, సో కొలంబో స్ట్రైకర్స్ నుంచి ఎవరున్నారు, రహీముల్లా గుర్బాజ్, గ్లెన్ ఫిలిప్, ఏంజెలో పెరేరా, షాదాబ్ ఖాన్, దునిత్ వెల్లాజే, మతిషా పతిరానా. సో ఈ 6 ఉన్నారు. సో వీళ్ళలో ఎవరు అవసరం లేదు అనేది చూద్దాం. గుర్బాజ్ విషయానికి వస్తే గుర్బాజ్ ఎక్కడ వస్తుండు, ఓపెనింగ్ వస్తుండు. సో ఓపెనింగ్ వచ్చే వాళ్ళకి ఎక్కువ ఆడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో తన టీంలో పెట్టుకుంటే ఎటువంటి ప్రాబ్లం లేదు, గుర్బాజ్ ఉండాల్సిన ప్లేయర్. ఇక్కడ ఏంజెలో పెరేరా ఉండాలన్నా వద్దా? ఏంజెలో పెరేరా కూడా మంచి ఫామ్లోనే ఉన్నాడు. లాస్ట్ 1-2 మ్యాచెస్ పెద్ద అంటే ఎర్లీగా అవుట్ అయినా మంచి స్ట్రైక్ రేటే మెయింటైన్ చేస్తుండు. ఓకే,
సో తను కూడా ఓపెనింగ్లోనే ఉన్నాడు కాబట్టి తనను కూడా క్యారీ చేసుకోవచ్చు. సో ఇక్కడ గ్లెన్ ఫిలిప్స్ ప్లేస్లో మీరు ఎవరిని తీసుకోవాలో నేను చెప్తే ఇప్పుడు. సో గ్లెన్ ఫిలిప్స్ ప్లేస్లో ఫోర్త్ ప్లేస్లో ఉన్నాడు. బట్ థర్డ్ ప్లేస్లో ఉన్న మొహమ్మద్ వసీం ఆల్రెడీ మంచి ఫామ్లో ఉన్నాడు. ఆయన హై హిట్టింగ్ కేపబిలిటీ ఉన్న ప్లేయర్. సో ఇక్కడ ఫోర్త్ ప్లేయర్ బదులు మీరు ఇక్కడ మొహమ్మద్ వసీంని ట్రై చేయొచ్చు గ్లెన్ ఫిలిప్స్ ప్లేస్లో. ఓకే, ఈ ప్లేస్లో మీరు గ్లెన్ ఫిలిప్స్ని ట్రై చేయొచ్చు. గ్లెన్ ఫిలిప్స్ ప్లేస్లో మొహమ్మద్ వసీంని ట్రై చేయొచ్చు, లేదా ఎక్స్ట్రా బౌలర్ని కూడా ట్రై చేయొచ్చు అకార్డింగ్ టు పిచ్ కండిషన్స్. ఈ పిచ్ కండిషన్స్ ఇవన్నీ తెలవాలంటే మన టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా. ఆ డిస్క్రిప్షన్ని ఫాలో అయ్యి టెలిగ్రామ్లో జాయిన్ అయితే సరిపోతుంది. ఓకే, సో మీరు ఎక్కువ అవసరం లేదు. టాప్ సెలెక్టర్ నుంచి ఒకటి రెండు చేంజెస్ చేస్తే స్మాల్ లీగ్స్ ఈజీగా వినే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ ప్లేస్లో మీరు చేంజెస్ చేసుకునే ఛాన్స్ ఉంది. సో షాదాబ్ ఖాన్ ఉండాలన్నా అద్దా? షాదాబ్ ఖాన్ మనకి ఎన్ని ఓవర్స్ వేస్తుండు? ఇక్కడ షాదాబ్ ఖాన్ ఫుల్ 4 ఓవర్స్ వేస్తుండు, వికెట్స్ కూడా తీస్తుండు, ప్యూర్ ఫామ్లో ఉన్నాడు. సో తను టీంలో ఉంటేనే బెటర్. ఇటువంటి ప్లేయర్ మీద రిస్క్ తీసుకోవాల్సిన పని లేదు. దునిత్ వెలాజే కూడా 4 ప్యూర్ ఓవర్స్ వేస్తుండు, వికెట్స్ కూడా తీస్తుండు. సో తనని కూడా మీరు టీంలో ఉంచుకోవడమే బెటర్. ఓకే, ఒకవేళ పిచ్ కనుక స్పిన్కి అనుకూలంగా లేదన్నప్పుడు మీరు దునిత్ వెల్లాజేని డ్రాప్ చేయాల్సి ఉంటుంది. లేదు పిచ్ స్పిన్నికే హెల్ప్ఫుల్ ఉందంటే డెఫినెట్గా దునిత్ వెల్లాజేని కూడా ఉంచుకోండి. ఇక మతీషా పత్రాన చూసుకుంటే లాస్ట్ మ్యాచ్ ఫుల్ 4 ఓవర్స్ వేస్తాడు, అందులో నో డౌట్ 4 వికెట్లు తీసిండు. సో స్ట్రైక్ బౌలర్ అని చెప్పొచ్చు, తను ఉంటేనే బెటర్. సో ఇక్కడ మీకు ఏమర్థమైంది? ఈ 6 మీరు ట్రై చేస్తే ఇక్కడ గ్లెన్ ఫిలిప్స్ని ట్రై చేయొచ్చు. ఓకే, ఇంకా నేను ఆ టీం నుండి ఇంకెవరిని ట్రై చేయొచ్చో చెప్తా. బినెరో ఫెర్నాండో, కొలంబో స్ట్రైకర్స్ నుంచి బినెరో ఫెర్నాండోని మీరు ట్రై చేయొచ్చు స్మాల్ లీగ్లో. అండ్ బౌలింగ్ సెక్షన్లో చూసుకుంటే బ్యాటింగ్ సెక్షన్లో వసీం మొహమ్మద్ని ట్రై చేయొచ్చు. ఓకే, సో ఈ 2 చేంజెస్ని మీరు గ్లెన్ ఫిలిప్స్ ప్లేస్లో చేసుకోవచ్చు. బ్యాటింగ్ పరంగా చూసుకుంటే మొహమ్మద్ వసీం, లేదు ఎక్స్ట్రా బౌలర్ కావాలి, పిచ్ లో స్కోరింగ్ అయ్యే ఛాన్స్ ఉందంటే ఇక్కడ బినెరో ఫెర్నాండోని పెట్టేసుకొని ఇక్కడ గ్లెన్ ఫిలిప్స్ని డ్రాప్ చేయొచ్చు. ఓకే, ఇది కొలంబో స్టార్స్కి సంబంధించిన టీమ్ న్యూస్. అండ్ ఇక్కడ చూసుకోండి, ఇప్పుడు డంబుల్లా టీం చూసుకుంటే కుశల్ పెరేరా, రిజా హెన్రిక్స్, దుష్మంత హేమంత, విక్రమసింఘే, ఎన్ తుషారా. సో వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎట్లుందో చూద్దాం. ఓకే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, టీ20స్లో టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ ఉండాలి అండ్ ఫుల్ 4 ఓవర్స్ వేసే బౌలర్స్ ఉంటేనే మీకు ఎక్కువ పాయింట్స్ వస్తాయి. అండ్ ఆల్రౌండర్స్, మెయిన్గా ఆల్రౌండర్స్ ఇంకా 2 to 3 ఓవర్స్ వేసి బ్యాటింగ్ చేసి ఆల్రౌండర్స్ ఉంటే ఇంకా బెటర్. ఓకే, సో ఇక్కడ చూసుకోండి, రిజా హెన్రిక్స్ ఓపెనింగ్ వస్తుండు, తను కూడా ఉంటే బెటర్. ఇక్కడ కుశల్ పెరేరా లాస్ట్ మ్యాచ్ మంచి నాకు ఆడిండు, ఓపెనింగ్ వస్తుండు, తను కూడా ఉంటే బెటర్. ఎందుకంటే ఎక్కువ ఆడే ఛాన్సెస్ ఉంటాయి వీళ్ళకు ఓవర్స్. సో వాళ్ళు అవుట్ అవుతారా అవుట్ కారా అవి తర్వాత విషయం. ఏ ప్లేయర్ అయినా అవుట్ అవుతాడు తన రోజు కానప్పుడు. బట్ తను ఏ పొజిషన్లో వస్తుండు, తనకి ఎంత టైం దొరుకుద్ది పిచ్లో అనేది చాలా మ్యాటర్. ఓకే, సో ఇది వీళ్ళిద్దరూ ఉండడం బెటర్. అందరూ ఇబ్రాహీం జర్దాన్ని ఈరోజు డ్రాప్ చేస్తారు. ఓకే, ఇబ్రాహీం జర్దాన్ మీద మీరు ఒక కన్నేసి ఉంచుర్రి. తనని కన్నేసి ఉంచితే డెఫినెట్గా మీకు మంచి పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే తను ఒక హై టాలెంటెడ్ కన్సిస్టెన్సీ ప్లేయర్. ఓకే, లాస్ట్ మ్యాచ్ అవుట్ అయ్యాను కానీ మినిమం 30-40 స్కోర్ చేసే ప్లేయర్. సో ఒక్క ప్లేయర్ని డ్రాప్ చేసి మీరు పెట్టుకోవచ్చు. ఆ ప్లేయర్ ఎవరైనా చెప్తాను నేను. అండ్ దుష్మత్ హేమంత్ ప్లేయర్స్ చూసుకుంటే, దుష్మత్ హేమంత్ ఎక్కడొచ్చినా కూడా హిట్టింగ్ చేస్తాడు, మీకు 10-15 రన్లు కొడతాడు తనకి బ్యాటింగ్ వస్తే, ఎటువంటి డౌట్ లేదు. అండ్ బౌలింగ్ చూసుకున్నా కూడా డెఫినెట్గా తను 4 ఓవర్లు వేస్తాడు, 3 వికెట్స్ తీసిండు లాస్ట్ మ్యాచ్. తను వికెట్ టేకింగ్ కేపబిలిటీ ఉన్నా కూడా ఆల్రౌండర్, డెఫినెట్గా టీంలో ఉండాలి. అండ్ కెప్టెన్సీ వైస్ కెప్టెన్సీ కూడా మంచి పిక్ అని చెప్పొచ్చు. ఇఫ్ లైక్ పిచ్ కనుక లో స్కోరింగ్ ఉంటాయి. ఓకే, సో విక్రమసింఘే జస్ట్ 2 ఓవర్స్ వేస్తుండు, ఒక్కోసారి వేయకపోవచ్చు. అండ్ బ్యాటింగ్ ఆర్డర్ కూడా చూసుకుంటే తనది ఎక్కడుంది? విక్రమసింఘది ఎక్కడో ఉంది, 3, 3, 6, 7, 8th పొజిషన్లో. సో ఇలాంటి ప్లేయర్ని మీరు డ్రాప్ చేసి రిస్క్ తీసుకోవచ్చు. చెప్పినా కదా, విక్రమసింఘని డ్రాప్ చేసి మీరు ఇబ్రాహీం జర్దాన్ని తీసుకోవచ్చు. ఓకే, మీరు నా కర్జన్ని ఫాలో అవుతారు అనుకుంటా. ఇబ్రాహీం జర్దాన్ని విక్రమసింఘ ప్లేస్లో తీసుకోవచ్చు. అండ్ నువాన్ తుషారా ఉంటే బెస్ట్, ఎందుకంటే వికెట్ టేకింగ్ కేపబిలిటీ ఉన్న ప్లేయర్. సో ఈ టాప్ సెలెక్షన్ టీంలో మీకు ఎవరెవరిని తీయాలని అర్థమైంది అంటే అకార్డింగ్ టు ఈ ప్రిడిక్షన్. లైక్ ఇక్కడ గ్లెన్ ఫిలిప్స్ ప్లేస్లో వసీం మొహమ్మద్ని తీసుకోవచ్చు, అండ్ లేకపోతే బినెరో ఫెర్నాండోని తీసుకోవచ్చు. అండ్ విక్రమసింఘ ప్లేస్లో ఇబ్రాహీం జర్దాన్ని తీసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ ఏదో ఒక బౌలర్ని లైక్ ఎవరు విక్రమసింఘ ప్లేస్లో వేరే బౌలర్స్ని అకార్డింగ్ టు బౌలింగ్. ఒకవేళ ఫస్ట్ బౌలింగ్ అయితే పేస్ కనుకోలిస్తే దిల్షన్ మధుసేనకి ట్రై చేయొచ్చు, లేదు సెకండ్ ఇన్నింగ్స్ బట్టి స్పిన్నింగ్ సపోర్ట్ చేస్తే నబీని ట్రై చేయొచ్చు, సోనాల్ దినుషంత్ ట్రై చేయొచ్చు. సో ఇది కంప్లీట్ బేస్డ్ ఆన్ పిచ్ ఉంటుంది. అండ్ ఆన్ ద స్పాట్ టీమ్ చేంజెస్ అయితే చేస్తూ ఉంటా.
ఆ టీమ్స్ చేంజెస్ అవి కావాలనుకుంటే టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో పెడతా, అక్కడ మీకు టీమ్స్ అయితే వస్తాయి. హోప్ మీకు ఈ వీడియో ప్రిడిక్షన్ అంత అర్థమైంది కావచ్చు. క్విక్ రివ్యూ అయితే మొత్తం చెప్తా. మనకి వెదర్ కొంచెం రెయిన్ ఇంటరప్షన్ ఉంది కాబట్టి సో ఇన్వెస్ట్మెంట్స్ అనేది తక్కువ పెట్టుకోండి. హెడ్ టు హెడ్ అపర్ హ్యాండ్ చూసుకుంటే డంబుల్లాక్ ఉంది. అండ్ టేబుల్ పరంగా చూసుకుంటే ఇద్దరికి కూడా ఇంపార్టెంట్ మ్యాచే. క్వాలిఫై అయినప్పటికీ కొలంబో స్ట్రైకర్స్ వాళ్ళు కూడా సెకండ్ స్పాట్లో ముగిద్దామని చూస్తారు, అదొక ఇంపార్టెంట్. అండ్ డంబుల్లా స్ట్రైకర్స్కి మస్ట్ విన్ మ్యాచ్, ఎందుకంటే విన్ అయితేనే అట్లీస్ట్ 4th ప్లేస్లో క్వాలిఫై అవ్వడానికి ఉంటుంది. కాబట్టి రెండు టీమ్స్ మంచిగా పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంటుంది. టఫ్ ఫైటే ఉంటుంది, అంత ఈజీగా అయితే ఎవరు గివ్ అప్ ఇయ్యరు. అది గుర్తుపెట్టుకొని బ్యాలెన్స్డ్ టీమ్ క్రియేట్ చేసుకోండి. అండ్ హై సెలక్షన్ టీంలో డ్రాపింగ్ ప్లేయర్స్ ఎవరని చెప్పినా కదా. సో హై సెలెక్టర్లో మనకి గ్లెన్ ఫిలిప్స్ని డ్రాప్ చేయొచ్చు, సి విక్రమసింగని డ్రాప్ చేయొచ్చు. ఈ ఇద్దరు డ్రాప్ చేసి మీరు చెప్పిన కదా ఏ ప్లేయర్స్ని తీసుకోవచ్చు. ఇబ్రహీం జర్దాన్ని తీసుకోవచ్చు, అండ్ మనకి మొహమ్మద్ వసీంని తీసుకోవచ్చు, బినరా ఫెర్నాండెని తీసుకోవచ్చు. హోప్ మీకు ఈ వీడియో అంతా అర్థమైంది అనుకుంటున్నా. ఈ వీడియో ఇప్పటివరకు చూసారంటే ఓపికతోటి పేషెన్స్ ఉన్నట్టే. నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్కి సపోర్టివ్గా ఉండండి. మోటివ్గా ఇంకా బెస్ట్ వీడియో చేస్తా. అండ్ ఫైనల్ టీమ్ వచ్చేసి టెలిగ్రామ్లో వస్తుంది, ఫ్రీ టీమ్స్. అండ్ 4 జిఎల్ టీమ్స్ కూడా ప్రతి టీంకి నేను ప్రొవైడ్ చేస్తా. ఆ టీమ్స్ కోసం కూడా మీరు జాయిన్ కావచ్చు. అండ్ ఇక్కడ జిఎల్ రొటేషన్స్ కూడా ఇప్పుడు ఎట్లా చేయాలో లైవ్గా చూపిస్తా చూడండి. నేను ఎగ్జాంపుల్ ఇక్కడ గ్లెన్ ఫిలిప్స్ ప్లేస్లో మొహమ్మద్ని తీసుకుంటున్నా. అండ్ ఇక్కడ విక్రమసింగ ప్లేస్లో నేను మీరు నబీని తీసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. నబీతో అయితే వెళ్దాం యాజ్ ఆఫ్ నౌ. సో కెప్టెన్సీ వైస్ కెప్టెన్సీ విషయానికి వస్తే షాదాబ్ ఖాన్ కెప్టెన్ ఇవ్వచ్చు, వైస్ కెప్టెన్ వచ్చేసి దుష్మత హేమంత. సో ఇది ఒక టీము. అండ్ గ్రాండ్ లీగ్ టీమ్ 1 అండ్ గ్రాండ్ లీగ్ టీమ్ 2 కూడా సేమ్ టీమ్ 2. సో గ్రాండ్ లీగ్ టీమ్కి సంబంధించిన ట్రిక్స్ వీడియో కూడా నేను లింక్ డిస్క్రిప్షన్లో పెడతా. ఈ టీమ్స్ ఎట్లా క్రియేట్ చేస్తా అనేది మీకు అర్థం కాకపోతే. సో సెకండ్ టీంలో కూడా సేమ్ టీం ఉంటుంది, జస్ట్ వీసీని మాత్రం చేంజ్ చేస్తా. దీనికి సంబంధించిన ట్రిక్స్ వీడియో నేను కంప్లీట్ అక్కడ పోస్ట్ చేస్తా, అక్కడ చూసుకోండి. అండ్ ఇక్కడ పతిరానాకు వీసీ ఇచ్చుకోవచ్చు. సో ఇది టీమ్ 2. అండ్ టీమ్ 3 ఎట్లా క్రియేట్ చేయాలో చూపిస్తా. జస్ట్ 4 టీమ్స్ తోటే నేను గ్రాండ్ లీగ్స్ ఆడతా. సో ఆ గ్రాండ్ లీగ్స్ అనేది నేను ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తా, ఓకే. అండ్ ఈ 4 టీమ్స్ నేను దేన్ని బేస్ చేసుకొని క్రియేట్ చేస్తా అంటే దానికి సంబంధించిన వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, అది అర్థం చేసుకోండి. సో టీమ్ 3 కూడా సేమ్ టీం ఉంటుంది, కెప్టెన్సీ అతనే ఉంటాడు, వైస్ కెప్టెన్సీ మాత్రం నేను చేంజ్ చేస్తా. సో రిజా హెన్రీకి ట్రై చేయొచ్చు. సో ఇది టీమ్ 3 గ్రాండ్ లీగ్కి సంబంధించింది. అండ్ టీమ్ 4 కూడా సేమ్ ఉంటుంది, కెప్టెన్సీ సేమ్ ఉంటాడు. వైస్ కెప్టెన్సీ వచ్చేసి మనకి ఇక్కడ మీరు గుర్బాజ్ని ట్రై చేయొచ్చు, లేకపోతే ఇంకే బౌలర్నైనా ట్రై చేయొచ్చు. ఇక్కడ నబీన్ కూడా ట్రై చేయొచ్చు, ఓకే. సో కెప్టెన్ ప్రతి టీంలో సేమ్ ఉంటుంది, 11 ప్లేయర్స్ ప్రతి టీంలో సేమ్ ఉంటారు, జస్ట్ వీసీ చేంజ్ అవుతాడు. సో నబీ. సో ఈ విధంగా కెప్టెన్సీ వైస్ కెప్టెన్సీలు అయితే నేను ఇచ్చి 4 టీమ్స్ అయితే క్రియేట్ చేస్తాను. సో ఇవి 4 గ్రాండ్ లీగ్స్ టీమ్స్, స్క్రీన్ షాట్స్ తీసుకోండి. సో ఇది టీమ్ 1 గ్రాండ్ లీగ్ టీమ్ అండ్ ఇది టీమ్ 2 గ్రాండ్ లీగ్ టీమ్. సో దీంతో మంచి ర్యాంక్స్ ఎట్లా కొట్టాలనేది ఒక వీడియో చేసి పెట్టిన, ఆ వీడియో మన ఛానల్లో ఉంది, చెక్ చేసుకోండి, ఓకే. అండ్ ఇది వచ్చేసి టీమ్ 3 అండ్ ఇది వచ్చేసి టీమ్ 4. హోప్ మీకు అర్థమైంది అనుకుంటా గ్రాండ్ లీగ్ రొటేషన్స్ ఎట్లా చేస్తాను కూడా. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.